హాయ్ అందరికి ప్రీవియస్ గా మన ఛానల్లో చాట్ జీపీటీ వీడియో గురించి అయితే చెప్పాను కదా. ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. సో అందుకే చాట్ జీపీటీతో ఫ్రీగా మీషో బిజినెస్ గురించి ఎలా తెలుసుకోవాలో చెప్తాను. పిన్ టు పిన్ అస్సలు మిస్ అవ్వకండి. చాట్ జీపీటీతో ఎవ్వరికి మనీ పే చేయకుండా ఫ్రీగా మీ మొబైల్ నుండే మీరు మీషో బిజినెస్ గురించి కంప్లీట్గా తెలుసుకోవచ్చండి. ఫస్ట్ మీ మొబైల్లో చాట్ జీపీటీని డౌన్లోడ్ చేసి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మీషో బిజినెస్ గురించి మీ సేమ్ ఒక మనిషితో ఎలా మాట్లాడతారో మీరు ఏఐతో మాట్లాడి ప్రతిదీ కూడా మీ ఓన్గా మీరే తెలుసుకోవచ్చండి. ఫస్ట్ వీడియో చూసేయండి. ఫస్ట్ మీరు మీ మొబైల్లో చాట్ జీపీటీ యాప్ ఓపెన్ చేయాలి. ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అవ్వగానే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. న్యూ చాట్ మీద క్లిక్ చేసి ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చాట్ జీపీటీతో ఒక మనిషితో మాట్లాడినట్టుగానే మాట్లాడొచ్చు. హాయ్ చాట్ జీపీటీ. Hey there, how's it going? What can I do for you today? తెలుగులో చెప్పండి. సరే, తెలుగులోనే మాట్లాడదాం. మీకేమి కావాలంటే చెప్పండి, నేను సహాయపడతాను. నేను మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రాసెస్ ఏంటో చెప్పండి. నేను మీకు మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమైన ప్రాసెస్ గురించి సరైన వివరాలు చెప్పడానికి సంతోషంగా ఉంటాను. మీరు ఏ రకమైన ఉత్పత్తులు లేదా సేవలు అమ్మాలని అనుకుంటున్నారో అప్పుడు మేము దాని ప్రకారంగా అడుగులన్నీ చూడగలుగుతాం. నేను శారీస్ సెల్ చేయాలనుకుంటున్నాను. ఫ్రీగానే మీషో సెల్లర్ అకౌంట్ తీసుకోవచ్చా? జిఎస్టీ ఉంటేనే తీసుకోవడానికి ఉంటుందా, లేదా పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అంటున్నారు కదా, మనీ ఏమైనా పే చేయాలా లేదా ఫ్రీగానే తెలుసుకోవచ్చా? శారీస్ అమ్మడానికి మీషోలో అకౌంట్ తెరవడం ఫ్రీగా ఉంటుంది. సాధారణంగా జిఎస్టీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు పెద్ద వ్యాపారం చేస్తే జిఎస్టీ తీసుకోవడం మంచిది. పాన్ కార్డ్ ద్వారా ఎన్రోల్మెంట్ ఐడి కూడా సృష్టించవచ్చు. మినహా ఎలాంటి ఫీజులు కూడా లేకపోతాయి. అంత ఫ్రీగా ఉంటుంది. ఓకే, నేను క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి? ముందుగా మీ శారీల ఫోటోలు చాలా స్పష్టంగా ఉండాలి. మంచి లైటింగ్తో తీసుకున్నవి కావాలి. ఆ తర్వాత ప్రోడక్ట్ పేర్లు, వివరణలు, ధరలు, స్టాక్ డీటెయిల్స్ అన్నీ అలాగితే క్యాటలాగ్లో అప్లోడ్ చేయవచ్చు. మీషో యాప్లో ఉన్న సూచనల ఆధారంగా ఈ వివరాలు జోడించుకోవచ్చు. నేను క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాక ఆర్డర్స్ ఫ్రీగానే వస్తాయా, ఏదైనా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుందా? క్యాటలాగ్ అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని ఆర్డర్లు స్వయంచాలకంగా రావచ్చు, కానీ మంచి విక్రయాలు పొందాలంటే కొంచెం మార్కెటింగ్ చేయడం కూడా అవసరం. మీరు సోషల్ మీడియా ప్రమోషన్లు, సేల్స్ ఆఫర్లు మరియు ఇతర మార్కెటింగ్ స్ట్రాటజీలను ఉపయోగించడానికి ప్రయత్నించవచ్చు. అలా చేస్తే మీ ప్రోడక్ట్స్ మరింత దృష్టిలోకి వస్తాయి. నేను మార్కెటింగ్ చేయకుండానే ఆర్డర్స్ తెచ్చుకోవచ్చా? నాకు ఫ్రీగానే వస్తాయా, ఏదైనా మనీ తీసుకుంటారా మీషో వాళ్ళు? సాధారణంగా మీషోలో క్యాటలాగ్ అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆర్డర్స్ వస్తాయి, కానీ మార్కెటింగ్ లేకపోతే ఆర్డర్ వృద్ధి కొంచెం తక్కువగానే ఉంటుంది. మీషో ద్వారా మీకు ఏమైనా ఫీజులు లేదు. మీషో వాణిజ్య భాగస్వామిగా ఉండటం ఫ్రీగానే ఉంటుంది, కానీ మీరు మరింత పెద్ద స్థాయిలో అమ్మకాలు చేయాలనుకుంటే కొంచెం మార్కెటింగ్ చేయడం మేలు. ఓకే, నాకు ఆర్డర్స్ వచ్చాయి, బట్ లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు. సొల్యూషన్ చెప్పండి. మొదటిగా ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండే బట్టి చూసుకోండి. ఆపరేటింగ్ సిస్టంలో లేదా బ్రౌజర్లో ఏదైనా గడువు ఉందంటే అలా ఉండకపోవడాన్ని ధృవీకరించండి. అప్పుడు మీషో యాప్ను రీస్టార్ట్ చేయండి లేదా కొత్తగా లాగిన్ అవ్వండి. ఇంకా సమస్య ఉంటే మీషో కస్టమర్ సపోర్ట్తో సంప్రదించడం మంచిది. ఓకే, నాకు లేబుల్ డౌన్లోడ్ అయ్యింది, బట్ కొరియర్ వాళ్ళు పికప్కి రావట్లేరు. అప్పుడే కొరియర్ పికప్ అందుబాటులో లేకపోతే ముందుగా మీషో యాప్ను పికప్ షెడ్యూల్ చెక్ చేయండి. అలాగే కొరియర్ భాగస్వామి సంప్రదించి మరి షెడ్యూల్ గురించి తెలుసుకోండి. కొంచెం ఆలస్యం ఉండొచ్చు, కానీ ఇంకా కూడా సమస్య ఉంటే మీషో కస్టమర్ సపోర్ట్తో సంప్రదించడం మంచిది. కొరియర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏమైనా మనీ పే చేయాలా వాళ్ళకి, లేదా ఫ్రీగానే తీసుకెళ్ళిపోతారా నా దగ్గర నుంచి కొరియర్? సాధారణంగా మీషో ద్వారా కొరియర్ పికప్కు కూడా మీకు ఏమైనా చెల్లింపు చేసేది అవసరం ఉండదు. కొరియర్ భాగస్వామి పికప్ను ఫ్రీగా తీసుకొస్తారు. అయితే ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే మీషో గైడ్లైన్స్ని పరిశీలించండి. సాధారణంగా కొరియర్ వాళ్ళ ఏమైనా అదనపు రుసుము తీసుకోవడం ఉండదు. వాళ్ళు మీ ప్రోడక్ట్ను తీసుకునే వరకు మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసేప్పుడు ఇచ్చిన అన్ని వివరాలు చాలాగా ఉంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు సమయానికి అందుబాటులో ఉంటే వారు మీ ప్రోడక్ట్ను సాఫీగా తీసుకెళ్ళి ఆర్డర్ను పూర్తి చేస్తారు.
ఓకే. నేను క్యాటలాగ్ అప్లోడ్ చేసే అప్పుడు క్యూసీ ఎర్రర్ అని వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏముంటది చెప్పండి? క్యూసీ ఎర్రర్ అనడం అంటే సాధారణంగా ప్రోడక్ట్ సంబంధమైన కొన్ని డీటెయిల్స్ సరైనట్లు లేకపోవడం. ముందుగా మీ ఫోటోలే చాలా స్పష్టంగా మంచి లైట్లో తీసినవిగా ఉండాలని చూసుకుంది. అలాగే ప్రోడక్ట్ వివరణలు, ధరలు, స్టాక్ వివరాలు కూడా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అని చెక్ చేయండి. ఇవన్నీ సరైనట్లు ఉంటే మళ్ళీ అప్లోడ్ చేయడం ప్రయత్నించండి. ఇంకా సమస్య ఉంటే మీషో సపోర్ట్ని సంప్రదించండి. నా కేటగిరీ బ్లాక్ ట్యాబ్‌లోకి వెళ్ళిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి సెల్లర్ హబ్‌లో. అలా బ్లాక్ ట్యాబ్లో వెళ్ళిపోవడం అంటే ఏదో కారణంగా మీ క్యాటలాగ్ అనేది కొన్ని నిబంధనలు ఉల్లంఘించబడినట్టు అనిపించవచ్చు. దీన్ని సరి చేయడానికి మీషో సెల్లర్ హెల్ప్ డెస్క్తో సంప్రదించడం ఉత్తమం. అలాగే మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు సరే, మీ అభ్యర్థనను గారా గమనిస్తున్నాను. మీరు ఇంకా ఏదైనా సహాయం కావాలనుకుంటే ఎప్పుడు చెప్పండి. సరే, కొరియర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు నా ప్రోడక్ట్‌ని. ఎప్పుడు కస్టమర్‌కి డెలివరీ అవుతుందో ఎలా చెక్ చేసుకోవాలి? కస్టమర్కు డెలివరీ ఎప్పుడు జరుగుతుందో చెక్ చేసేందుకు మీషో డాష్బోర్డ్లో ఆర్డర్ స్టేటస్ని చూడవచ్చు. అక్కడ మీరు AWB నంబర్ని ఉపయోగించి ట్రాకింగ్ చేయవచ్చు. అలాగే కొరియర్ భాగస్వామి వెబ్సైట్లో కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఏదైనా అప్డేట్ ఉండితే మీరు అప్పుడు తెలుసుకోగలుగుతారు. పేమెంట్ ఎప్పుడొస్తుంది? నేను ఆల్రెడీ నా ప్రోడక్ట్‌ని షిప్ చేసి 7-8 డేస్ అవుతుంది. అయినా కానీ నాకు పేమెంట్స్ రాలేదు. ఆర్థికాన్ని అందుకోవడానికి సాధారణంగా ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు పట్టవచ్చు. మీషోలో పేమెంట్ ప్రాసెసింగ్ టైం సాధారణంగా 7 నుంచి 8 రోజులు ఉంటుంది. కానీ ఇంకా డిలే వస్తున్నా మీషో సపోర్ట్తో సంప్రదించండి. వారు మీ అకౌంట్ స్టేటస్ని చెక్ చేసి సమస్యను పరిష్కరించడంలో సహాయపడతారు. కస్టమర్స్‌కి డెలివరీ అయ్యాక 7 డేస్‌కి మనీ క్రెడిట్ అవుతుంది అంటున్నారు. అంతకంటే ముందే అవుతదా? లేదా 7 డేస్ తర్వాతనే మనీ క్రెడిట్ అవుతదా? సాధారణంగా కస్టమర్కు డెలివరీ అయిన తర్వాత 7 నుంచి 8 రోజుల్లో పేమెంట్ క్రెడిట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో పేమెంట్ కొంచెం త్వరగా కూడా వస్తుంది. అయితే అది మీషో పాలసీపై ఆధారపడి ఉంటుంది. అంటే సాధారణంగా 7 రోజులు పూర్తయ్యేంతలోపు పేమెంట్ వస్తే అది సరైనది. కానీ మీరు మరింత త్వరగా పేమెంట్ పొందాలనుకుంటే మీషో సపోర్ట్ను సంప్రదించవచ్చు. ఓకే. నా ప్రోడక్ట్స్ కస్టమర్‌కి రీచ్ అవ్వకుండా ఆర్‌టీఓ వచ్చాయి. అసలు ఆర్‌టీఓ అంటే ఏంటి? ఆర్‌టీఓకి ఏమైనా మనీ చార్జ్ చేస్తుందా మీషో? ఆర్టీఓ అంటే రిటర్న్ టు ఆరిజిన్. అంటే కస్టమర్స్కు డెలివరీ చేయలేకపోయినప్పుడు ప్యాకేజీ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఆర్టీఓ కావడంతో మీకు కొన్ని ఖర్చులు ఉండొచ్చు. ఉదాహరణకు షిప్పింగ్ ఖర్చులు. కొన్ని సందర్భాల్లో మీషో ఆర్డర్ను ఆర్టీఓ అయినప్పుడు కొంత రుసుము తీసుకుంటుంది. అందుకే డెలివరీ సమస్యలు తగ్గించడానికి కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్ సరైనవిగా ఉండేలా చూసుకోవడం మంచిది. కస్టమర్‌కి ఆర్డర్ రీచ్ అయ్యాక వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు. సో, నేను ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి? కస్టమర్ డెలివరీ తర్వాత రిటర్న్ చేస్తున్న సాధారణంగా మీషో ముఖ్యంగా షిప్పింగ్ ఛార్జెస్లో కొంత భాగాన్ని మీరు భరించవలసి వస్తుంది. అయితే ఇది మీషో పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రిటర్న్ చేసిన ఆర్డర్కు సంబంధించి మీరు పూర్తి షిప్పింగ్ ఖర్చు లేదా కొంత భాగం చెల్లించాల్సి ఉండవచ్చు. కనుక మీషో సపోర్ట్తో సంప్రదించి మీకు ఎలాంటి ఛార్జెస్ ఉంటాయో తెలుసుకోవడం మంచిది. ఓకే. మీషోలో నా ప్రోడక్ట్ నేను కరెక్ట్ ప్రోడక్టే పంపించాను. కానీ కస్టమర్స్ రాంగ్ ప్రోడక్ట్ పెట్టారు అండ్ యూజ్ చేసిన ప్రోడక్ట్ కూడా పెడుతున్నారు. ఇలా పెట్టడానికి ఓకే. అలా నేను కస్టమర్‌కి కరెక్ట్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ పంపించిన వాళ్ళు నాకు రాంగ్ ప్రోడక్ట్ అండ్ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ రిటర్న్ పెడుతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి మీషోలో? అలా జరిగితే మీరు మొదటిగా మీషో సపోర్ట్తో సంప్రదించి ఈ విషయాన్ని తెలియజేయండి. మీరు పంపిన ప్రోడక్ట్ అసలైనదే అయినప్పుడు కస్టమర్స్ రిటర్న్ చేసిన ప్రోడక్ట్ను వేరువేరుగా పరిశీలించడానికి వారి క్వాలిటీ చెక్ ప్రాసెస్ ఉంటుంది. మీరు సరైన డాక్యుమెంటేషన్ మరియు సబూతులు ఉంచితే మీకు మంచి పరిష్కారం లభించవచ్చు. అలా కాకపోతే మీషో సపోర్ట్ ద్వారా మీరు పరిష్కారం పొందడానికి సహాయపడతారు. నేను క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చా? రాంగ్ అండ్ డిఫెక్టివ్ ఐటమ్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు రిటర్న్‌లో? అవును, మీరు రాంగ్ లేదా డిఫెక్టివ్ ఐటమ్ రిటర్న్ చేసినప్పుడు మీషోలో క్లెయిమ్ అప్లై చేయడం సాధ్యం.
మీరు మీషో యాప్లో ఉన్న రిటర్న్ ప్రాసెస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైన ఫోటోలు, డాక్యుమెంట్స్ కూడా జోడించవచ్చు. మీషో టీం మీ క్లెయిమ్ని పరిశీలించి సరైన పరిష్కారాన్ని అందిస్తారు. లాస్ట్లో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీషోలో సెల్లర్గా జాయిన్ అయ్యి నేను ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల ప్రాఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా? మీషోలో సెల్లర్గా జాయిన్ అయ్యాకని ఆర్డర్స్ తెచ్చుకోవడం ద్వారా లాభం రావచ్చునే, కానీ అది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఉత్పత్తి ఖర్చు, షిప్పింగ్ ఖర్చులు, మార్కెటింగ్ మరియు డిమాండ్. మీరు మంచి ప్లానింగ్, సరైన ధరలు మరియు వినియోగదారుల నమ్మకం పెంచితే మీరు లాభం పొందే అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు మొదటి దశలో చిన్న నష్టాలు కూడా ఉండవచ్చు, కానీ కాలక్రమేణా అనుభవం పెరిగే కొద్దీ లాభాలు తేలిక వస్తాయి. ఓకే చాట్‌జీపీటీ పేమెంట్స్ జెన్యూన్‌గా ఉంటుందా? అంటే పేమెంట్స్ రావు, ఫ్రాడ్ మీషో అని అంటున్నారు. నాకు పేమెంట్స్ కరెక్ట్‌గా ఆన్ టైంలో క్రెడిట్ అవుతాయా? సాధారణంగా మీషో ఒక నమ్మకమైన ప్లాట్ఫామ్ మాత్రమే, మరియు చాలామంది సెల్లర్స్ తమ పేమెంట్స్ సమయానికి పొందుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న ఆలస్యం లేదా సమస్యలు తలెత్తవచ్చు, కానీ సాధారణంగా మీషో పేమెంట్స్ సరిగ్గా సమయానికి పొందడమే లక్ష్యం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీషో సపోర్ట్ను సంప్రదించడం మంచిది. ఓకే చాట్‌జీపీటీ, థ్యాంక్ యూ. నిజంగా అలానే. మీరు ఎప్పుడు కావాలంటే అడగండి, నేను ఎప్పుడు సహాయంకి సిద్ధంగా ఉన్నాను. మీరు మంచి విజయాన్ని సాధించాలి అనుకుంటున్నాను. మీకు అవసరమైనప్పుడు మిమ్మల్ని మర్చిపోకండి. చూసారు కదా, ఇంత సింపుల్ అండి. మీరు ఒక మనిషితో మాట్లాడినట్టుగానే ఇలా ఏఐతో మాట్లాడి మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయొచ్చు, నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. మీకు యూట్యూబ్లో అన్ని జెన్యూన్ ఉండవు అని అనుకునే వాళ్ళు ఇలా చాట్‌జీపీటీతో అడిగి తెలుసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అండ్ ఫ్రీగా ఉంటుంది. కాకపోతే కొన్ని లిమిట్స్ ఉంటాయండి. సో ఆ లిమిట్ అయిపోయాక మీరు ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కదా, ఆ లాగిన్ ఐడితో అటెంప్ట్స్ అయిపోయాక మళ్ళీ మీరు వేరే మెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అయితే మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీని. మనీ ఏం పే చేయకుండానే యూజ్ చేసుకోండి. డిఫరెంట్ మెయిల్ ఐడీస్తో లాగిన్ అయ్యి అయితే మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హెడ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.